వరద బీభత్సం నుంచి ఉత్తరాది ఇంకా కోలుకోలేదు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నగరాలను ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా గ్రామాలు, పట్టణాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పుణ్యక్షేత్రం కాశీలో పరిస్థితి ఇది. ఆలయాలు కూడా సగానికి పైగా నీట మునిగిపోయాయి. ఏ దిక్కు చూసినా వరద నీరే. వారణాసి మొత్తం వరద కాశీగా మారిపోయింది. భారీ వర్షాలు మిగిల్చిన ఫలితం ఇదే. వారణాసిని పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లు, గుళ్ళు మునిగిపోయాయి. వరదలకు స్థానికులతో పాటు వారణాసికొచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లోనూ వరద బీభత్సం ఇదే స్థాయిలో ఉంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్ద్వానీ నగరం నీట మునిగిపోయింది. నగరం మొత్తం నీటిమయంగా మారడంతో జనం అవస్థలు పడుతున్నారు. అసోం, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తెరిపినిచ్చిన వరద ముప్పు మాత్రం ఇంకా పొంచే ఉంది.